చీమ బుద్ధి కథ. ఒక అడవిలో చిన్న చీమల కాలనీ ఉండేది. ఆ కాలనీలో చిమ్ము అనే ఒక చురుకైన చీమ ఉండేది. చిమ్ము చాలా శ్రద్ధగా పనిచేసేది. వేసవిలో అన్నీ జాగ్రత్తగా కూడబెట్టేది. అలాగే అదే కాలనీలో చిట్టి అనే ఇంకొక చీమ ఉండేది. చిట్టికి పనిచేసే వాటిలో ఆసక్తి ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు పనిచేయాలి, భవిష్యత్తు ఆలోచించడం ఎందుకు అని అనుకుంటూ ఆటలాడుతూ రోజులు గడిపేది. చిమ్ము బాగా పనిచేసి చాలా తినుబండారాన్ని వేసవిలో కూడబెట్టింది. శీతాకాలం వచ్చినప్పుడు చిమ్ము తన గుడిసెలో ఆహారం తినుతూ సుఖంగా ఉండిపోయింది. కాని చిట్టికి తినేందుకు ఏమీ లేక చిమ్ము దగ్గరకు వచ్చింది. చిమ్ము చిట్టిని చూసి చెప్పింది, పనిచేసినవాళ్లకు పండుగలే, పరవశంగా బ్రతుకుతారు. నీలాంటి వాళ్లు ఆకలితో బాధపడతారు. అంతేకాదు, చిమ్ము చిట్టికి కొంత ఆహారం ఇచ్చింది, కాని చెబుతూ చెప్పింది, ఇదే చివరిసారి. వచ్చే వేసవిలో నువ్వు కూడా కష్టపడాలి. నీతి: ఈరోజు చేసే పని రేపటి భద్రతకు తోడ్పడుతుంది.